రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా మొన్న జరిగినటువంటి విమాన పేలుడికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్పారు. ఉక్రెయిన్కి సంబంధించి ఎవరైతే ఉక్రెయిన్ పేల్చినటువంటి పేలుడులో దాదాపు 64 మంది చనిపోయారు కదా. ఈ 64 మంది ముందు ఉక్రెయిన్ ఏమనుకుంది, అదేదో ప్లెయిన్లో మనుషులు ఉన్నాయి, ఇదే ఆయుధాలు ఉన్నాయి అనుకుంది. కానీ అది పేలిన తర్వాత తెలిసిందేంటి, ఉక్రెయిన్ వాళ్ళు బందీలైనటువంటి రష్యా చేతిలో బందీలైన వాళ్ళు అన్నట్టు తేలింది. పుతిన్ ఒక బాంబు పేల్చారు. ఏంటి అంటే అత్యంత ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు, ఏదైతే అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలని కూడా నడపగలిగినటువంటి శక్తివంతమైనటువంటి పైలట్లు అందులో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఉక్రెయిన్ ట్రైనింగ్ ఇచ్చుకుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మాకు దొరికారు. అట్లాంటి వాళ్ళనే ఇప్పుడు ఉక్రెయిన్ చంపుకుంది అంది. అంటే కావాలని అట్లాంటి వాళ్ళని అందులో పంపించి మరి ఉక్రెయిన్ వేళతో ఉక్రెయిన్ కళ్ళనే పొడిపించింది రష్యా అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాల్లో భాగంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వాళ్ళని ఇవ్వాల్సి ఉండేది. అప్పుడు ఉక్రెయిన్కి మంచి సైన్యం చేతిలో ఉండేది. అలాగ వాళ్ళు అడిగేలోపే వాళ్ళని వాళ్ళ చేతనే చంపించింది.